చేస్తున్నారు మోడీజీ. మీరు నోటుబందీ టైంలో జనాలకి సహకరించాలి. మీరు 1000, 500 నోట్లు రట్టించేయమన్నారు. చక్కగా డబ్బులున్నా లేకపోయినా బ్యాంకుల్లోని ఏటీఎంల దగ్గర లైన్‌లు కాసి నానా కష్టాలు పడి ఆ యొక్క సమస్యను ఏదో తీర్చి దేశానికి మీరు సేవ చేయాలన్న పిలుపుని మేము సక్సెస్‌ఫుల్ చేసాం. అదేవిధంగా కరోనా టైంలోనే ఇళ్ల నుంచి బయటకు రాకుండా వ్యాక్సిన్‌లతోని అన్ని దేశాలు కొత్త కొత్త వ్యాక్సిన్‌లు ఎలాగా చేయాలో ఏంటనేసి ఆళ్ళు ప్రయత్నిస్తున్న టైంలో మీరు మాత్రం దీపం వెలిగించి పళ్ళాలతోని కరోనా పారదోలి చాలా టెక్నాలజీని మనకి ఇంపోర్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రీసెంట్‌గా మీరిచ్చిన పిలుపు చూసారే అది మీకు సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పాలి మోదీజీ. మీరు ఎలాంటి ఫంక్షన్ అయినా, ఏదైనా సరే కుటుంబంలోని ఏ కార్యక్రమమైనా గోల్డ్ కొనొద్దన్నారు. నిజంగా మీ మాట వినేసి మేము ఏ ఫంక్షన్‌కి గోల్డ్ కొనేంత అవసరం లేదు. ఇంట్లో వాళ్ళ యొక్క మీ పేరు చెప్తే చాలు ఇంట్లో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. తర్వాత పెట్రోల్, గ్యాస్ చాలా పొదుపుగా వాడాలి. వీలైనంత వరకు 4 చక్రాలు ఉపయోగించొద్దు. అంటే 4 వీల్ వెహికల్స్ వాడొద్దన్నారు. వీలైనంత వరకు దగ్గరుంటే ఆఫీస్‌లో నడిచెళ్ళిపోవడం మంచిదన్నట్టు మీరు సందేహించారు. ఈ వయసులో కీళ్ళ నొప్పులతోని నడిచెళ్ళలేం గానీ, ఏదో టూ వీలర్ ఉపయోగించి మొత్తానికి గేదెలాగా మీకు సపోర్ట్ చేస్తాం మోడీజీ. ఇంకోటేటంటే విదేశాలు గానీ, బయటికి స్టార్ హోటల్‌లో ఎక్కడ తిరగొద్దు, బయట ఎక్కువగా ఎళ్ళొద్దన్నారు. మీ మాట విని బయటికి గూడా ఎళ్ళడం లేదు. ఏదో సేవింగ్ అయిపోతుంది. కానీ అత్యంత సాహసోపేత నిర్ణయం మీరు తీసుకున్నారు. బ్యూటీ పార్లర్‌కి ఎళ్ళొద్దన్నారు లేడీస్‌ని. నిజంగా బ్యూటీ పార్లర్ వారు ఎళ్ళకుండా వాళ్ళు మామూలుగా ఇంట్లో ఉంటే ఎలా ఉంటారో మీకేం తెలుసు మోడీజీ అసల? ఆ! ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొద్దిగా ఆలోచించండి. పెళ్ళైన వాళ్ళుంటారు. వాళ్ళ యొక్క వైఫ్స్‌ని గాని వాళ్ళని చూడాలంటే మేకప్ లేకుండా ఎలాగ మోడీజీ? ఎంతవరకు ఇది కరెక్ట్ మోడీజీ? ప్లీజ్.